జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటకు నిజమైన అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ. వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే నర్సంపేటలో పాటు దేశవ్యాప్తంగా మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అమలవుతున్న పథకాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తున్నాయని పేర్కొన్న రాణా, అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నర్సంపేట అభివృద్ధి ప్రదాతలమని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన, ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన నర్సంపేట ఎంత అభివృద్ధి చెందిందో, ఆ అభివృద్ధి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడిందో వివరించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏమనగా, మన నర్సంపేట నియోజకవర్గానికి గుండెకాయ అయిన నర్సంపేట పట్టణం, మరి ఈ పట్టణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సంభాషణలు, ప్రెస్ మీట్లు, నర్సంపేట ప్రజలు, నర్సంపేట రాజకీయ నాయకులు, మేధావులు అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది. ఈనాడు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున నర్సంపేట ప్రజలకు, అన్ని వర్గాల, సంపన్న వర్గాల అన్నదమ్ములకు, అన్ని విభాగాల మేధావులకు, టీచర్లకు, యువకులకు, అధ్యక్షులందరికీ కూడా ఒక పిలుపునియదలుచుకున్నాం. ఏంటంటే, మరి గత 10 సంవత్సరాలుగా అధికారం వహించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత 2 సంవత్సరాలు అధికారంలో వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పరిపాలన అందించిండ్రు నర్సంపేట ప్రజానీకానికి. మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏ ప్రెస్ మీట్ పెట్టినా మా వాళ్ళ అభివృద్ధి ప్రదాత అంటే మా వాళ్ళ అభివృద్ధి ప్రదాత అని చెప్పి మాట్లాడుకోవడం, అభివృద్ధి ప్రదాత అని ప్రెస్ మీట్లు పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. మరి నర్సంపేట నియోజకవర్గంలో ఈ 12 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఎంత, అది ఉపయోగంలోకి వచ్చి ప్రజలు వినియోగించుకుంటుంది ఎంత, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఎంత, నెరవేర్చని హామీలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి ఈనాడు నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ, రాజకీయ నాయకులు కానీ అసలు ఏం జరుగుతుంది నర్సంపేట, ఈ మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి గత వారం రోజులుగా పట్టణాలకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. ఒక పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి, మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ మేము ఇవన్నీ పనులు తీసుకొచ్చింది మేమే, మన నర్సంపేటకు మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చింది మేమే అని చెప్పి, ఏమైనా అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. మరి ఆయనే తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్, నేను తీసుకొచ్చిన అని చెప్పుకునే మెడికల్ కాలేజ్ కూడా ఈనాడు 63,36,00,000 రూపాయలు NHM స్కీమ్ ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ద్వారా నర్సంపేట ప్రజలకు అందించింది అసలైన అభివృద్ధి ప్రదాత, గౌరవ ప్రధాని, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు. నా నర్సంపేట ప్రజానీకానికి, ఆరోగ్యానికి, మరి కొత్తగా చదువుకునే విద్యార్థులకు మెడికల్ కాలేజ్ ఉండాలని,
మరి ఇక్కడ ఉండే ఆసుపత్రి పెద్దగా రావాలని చెప్పి 63,36,00,000 రూపాయలు అందించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే 1,00,000 పథకాల ద్వారా నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో 75% నిధులను మంజూరు చేసి ప్రజల సౌకర్యార్థం కోసం చేస్తే ఇక్కడ ఉన్న నాయకులు అప్పటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి శాసనసభ్యులు గౌరవ బొద్దిమాధవ్ రెడ్డి గారు కావచ్చు, అబద్ధపు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతారు. మరి ఈనాడు నర్సంపేట పట్టణానికి మళ్ళీ 30 కోట్ల రూపాయలు అమృత్ 2 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. మరి ఈనాడు మెడికల్ కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, నర్సంపేటకు ఒక మచ్చుతులకారు. మరి కొత్తగా 12 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఏంటిది? కేంద్ర ప్రభుత్వం పంపించిన వాటితోటే జరిగిన అభివృద్ధి జరిగింది. ఈనాడు మాదన్నపేట నుంచి పోయే పెద్ద ఏక్లాన్ రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు అయినా సరే ఆ రోడ్డు పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించిన పైసలు. మరి గురిజాల కాంచి కోనపురం దాకా జరిగిన 8 కోట్ల రూపాయల రోడ్డు, దానికి 4 సార్లు పాలాభిషేకం చేస్తున్నారు వాళ్ళకు. గురిజాల గ్రామంపై ఈ రోడ్డు వేసింది మేమే అని చెప్పారు, కోనాపురంపై మేమే వేసినామని చెప్పారు. ఆ మధ్యలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా సీసీ రోడ్డు 8,500 కోట్ల రూపాయల వరకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, గురిజాల క్రాస్ కాల్చి చంద్రపేట కోనాపురం ఊరి గ్రామ పంచాయతీ పక్క వరకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీసీ రోడ్లు, ఎన్నో కాలువలు, ఎన్నో రకాలైన ప్రజా సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులతోటి సొమ్మొకటిది సోపొకటిది అన్నట్టు ఇక్కడ ప్రజలకు తెలియకుండా ఎక్కడ తెలిస్తే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందని, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పి తెలియకుండా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ పాలాభిషేకాలు చేసుకొని వాళ్ళ పార్టీలు, వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ లోకల్లో ఉంటే మేమే తీసుకొస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి వాళ్ళు అప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, ఒక్క విలేకరికి ప్రెస్ మిత్రులకు జాగా ఇస్తామని చెప్పిళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిళ్ళు, లేఅవుట్లు తీసిళ్ళు, నీకు ఇది నువ్వు సీనియర్ ప్రెస్ రిపోర్టర్ అన్నా నీకు కొంచెం జాగా ఇస్తాం, నీకు ఇది ఇస్తాం అని చెప్పి పేద మెడలు కట్టిళ్ళు. ఒక్క ప్రెస్ రిపోర్టర్కి ఇల్లు ఇవ్వలే, ఒక్క ప్రెస్ రిపోర్టర్కి జాగా ఇవ్వలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. నర్సంపేట నియోజకవర్గంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద 3 లక్షల ఇల్లు తెలంగాణకు వస్తే ఆనాడు ఆ ఫండ్స్ రిటర్న్ అయిపోయేటట్టు ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలే. మరి ఈనాడు నువ్వు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటావో ఇంకో పేరు పెట్టుకున్నావు లోకాలని గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు ఈ డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇవ్వకుండా పొలాలు ఉన్నోళ్లకు, జాగాలు ఉన్నోళ్లకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడికే ఇస్తామని చెప్పుకుంటా వాళ్ళకి ఇచ్చుకుంటా అదే గ్రామంలో ఊరి గుడిసెల నివాసం ఉంటున్న ప్రజలకు ఇవ్వకుండా మరి ప్రభుత్వ పథకాలు అనేవి నిరుపేద ప్రజలకు అందాలి. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాకుగా పెట్టుకొని ఈనాడు నర్సంపేట పట్టణంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఏం జరుగుతుందో అందరూ చూస్తాను. మరి నీ మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళ హీరోయిజం చూపెట్టుకోవడానికి సబ్జెక్టు లేదు, ప్రజలకు ఏం చేద్దామని చెప్పేది లేదు. ఇంత ఈగోలు ఎందుకంటే వీళ్ళకు? ప్రెస్ క్లబ్ బిల్డింగ్ పూర్తయిపోయి సంవత్సరం రైతాన్ని దగ్గర కనీసం ఓ నాయకుడు తీసుకొచ్చిన ప్రెస్ క్లబ్ ఫండ్ తీసుకొచ్చిందని చెప్పి ప్రెస్లకు ఈనాడు వరకు ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు. ఆడిటోరియం ఓ నాయకుడు పట్టుకొచ్చింది కావచ్చు. ఆడిటోరియం ఈనాడు ప్రజలకు నిరుపయోగంగా ఉండి ఆ ఫండ్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసినామంటే నీ ఆడిటోరియంలో పెళ్లి జరిగిందా, ఓ ఫంక్షన్ జరిగిందా, ఓ పేద కుటుంబానికి అక్కడికి వచ్చిందా నీ ఆడిటోరియం? ఆలోచన చేయాలి నాయకులు. మీరు అది బంద్ చేసి వ్యక్తిగత విమర్శలకు పోతాను. ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చడం బంద్ చేసి ఎట్లా పైసలు సంపాదించుకోవాలి, వాళ్ళ సొంత ఆర్థిక ఎదుగుదలకు
నర్సంపేట నియోజకవర్గాల రాజకీయాలను వాడుకుంటారు. మీ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు రావాలి. ప్రజలకు సేవ చేసేటోళ్లను, ప్రజలకు అందుబాటులో ఉండి సాగు బతుకులకు అందుబాటులో ఉండటోళ్లను వేరే రకంగా చిత్రీకరించి మొరం దందాలు, ఇంకా వేరే వేరే దందాలు ఇవన్నీ చేసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి పార్టీలకు వచ్చి ప్రజాసేవ చేయకుండా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఈనాడు కాంట్రాక్టర్ల ముందు రాజకీయ నాయకుల కంటే ముందు మేము కాంట్రాక్టర్లం అని చెప్పి వాళ్ళ కుటుంబ ఎదుగుదల కోసం అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలతోటి అధికారంలోకి వచ్చి కాంట్రాక్టర్ అవతారం